అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రెండీ ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో మన హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన సంకటహర చతుర్థి గురించి తెలుసుకుందాం. ఈ పూజకి సంబంధించిన చరిత్ర, అసలు ఈ పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ పూజ చేయడం వలన మనకు ఎలాంటి ఫలితం వస్తుంది, వివరంగా ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. ముందుగా వినాయకుడి సంకటహర చతుర్థి చరిత్ర గురించి తెలుసుకుందాం. సంకటహర చతుర్థి అంటే వినాయకుడికి అంకితమైన ఒక ముఖ్యమైన వ్రతం. సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగించువాడు. అందుకే దీనికి సంకటహర చతుర్థి అనే పేరు వచ్చింది. ఒకసారి భూమి మీద భక్తులు ఎన్నో కష్టాలు, దుఃఖాలు పడుతుండటాన్ని చూసి దేవతలు విష్ణుమూర్తిని సంప్రదించారు. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, ఈ కష్టాలు అన్నింటినీ తొలగించగల శక్తి గణపతి ఒక్కడికే ఉంది. కాబట్టి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళు ఈ సంకటహర చతుర్థి చేస్తే వాళ్లకు కష్టాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి అని చెప్పాడు. అప్పటి నుండి ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థిగా ప్రజలు జరుపుకుంటున్నారు. అసలు ఈ వ్రతం ఎప్పుడు చేయాలి అంటే ప్రతి నెలలో, అనగా పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున సాయంత్రం చంద్రుడు వచ్చిన తరువాత చేయాలి. అసలు ఈ పూజ ఎలా చేయాలి అని అంటే చతుర్థి రోజున ఉదయంనే లెగిసి తలంటు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజు అంతా ఉపవాసం ఉండాలి. మీరు పూర్తిగా ఉపవాసం ఉండలేకపోతే పాలు పళ్ళు తీసుకోవచ్చు. సాయంత్రం మరలా స్నానం చేసి పూజా మందిరంలో వినాయకుడి పత్రం కానీ విగ్రహం కానీ పెట్టి సాయంత్రం చంద్రుడు వచ్చాక చంద్ర దర్శనం చేసుకుని వినాయకుడి పూజ చేయాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికతో పూజ చేయాలి. అలాగే ఆయనకి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెట్టాలి. పూజ అయిన తరువాత ఆ ఉండ్రాళ్ళని మీరు నైవేద్యంగా స్వీకరించాలి. అలానే సంకటహర నాశన స్తోత్రం చదివితే ఇంకా మంచిది. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో లేక ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో లేదా ఆర్థికంగా కుటుంబంలో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు తమ శక్తి కొలది 3 వారాలు లేదా 5 వారాలు లేదా 7 వారాలు లేదా 11 వారాలు అనుకుని ఈ పూజ చేస్తే ఈ వారాలు మీకు పూర్తయ్యేసరికి మీరు అనుకున్నది తప్పక జరుగుతుంది. మీరు ఈ వ్రతం చేసుకుని మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని ఆ గణనాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను మీ ముందుకు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తీసుకొస్తాను. గణేశుడు మీ అందరి కష్టాలు దూరం చేసి మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని కోరుకుంటూ జై బోలో గణేష్